హాయ్ చెప్పింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనిత క్రియేటివ్స్ అండ్ వ్లాగ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఈరోజు వీడియో వచ్చేసి మాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది అనమాట. మా పాప ఫస్ట్ డే స్కూలు. సో ఈరోజు అయితే వీడియో చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. ఫుల్ డే వీడియో అయితే చేస్తానండి, ఎందుకంటే పిల్లలకి గుర్తుగా కూడా ఉంటుంది కదా. అలాగే యూట్యూబ్లో వీడియోస్ అనేది చాలా సంవత్సరాల వరకు కూడా ఉంటాయి. అందుకని చెప్పేసి పాపకు కూడా గుర్తుకుంటుంది, పెద్ద అయ్యాక తన వీడియోస్ తను చూసుకుంటుంది కదా అని చెప్పేసి అయితే ఈరోజు అయితే ఫుల్ డే వ్లాగ్ అయితే చేయబోతున్నాను. ఫ్రెండ్స్ చూడండి, మోన్విత అయితే రెడీ అయిపోయింది అనమాట. మార్నింగ్ చాలా వేగంగా అయితే లేచిపోయింది అనమాట. లేచిపోయి ఇప్పుడైతే 7:30 అయితే అవుతుంది. 8:30కి స్కూల్ ఓపెనింగ్ అండి. హాఫ్ డేస్ అనమాట. ఎల్కేజీలో అయితే జాయిన్ చేసాము. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో మోన్విత. ఫస్ట్ డే స్కూల్కి వెళ్తుంది కాబట్టి ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా బ్లెస్ చేయండి, మీ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి కదా. ఇది అనమాట ఫ్రెండ్స్, అలా స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూస్తూ ఉండండి. హాయ్ ఫ్రెండ్స్ చెప్పినానా. నేను ఫస్ట్ డే స్కూల్కి వెళ్తున్నాను, నన్ను బ్లెస్ చేయండి. ఫ్రెండ్స్ పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి. పూజ అయితే ఈరోజు వేగంగానే చేసేసాను. ఇంకా మోనివిత చూడండి, నాన్న జేచి. ఫ్రెండ్స్ చూడండి ఎలా చేస్తుందో, చుట్టూ తిరుగుతుంది. ఫ్రెండ్స్ మార్నింగ్ కదా, ఈరోజు అయితే టిఫిన్ అయితే చేయలేదండి వేగంగానే. మళ్ళీ టిఫిన్ చేసిన ఫస్ట్ డే కదా, కొంచెం పెరుగన్నం పెట్టేద్దామని చెప్పేసి పెరుగన్నం అయితే తినిపించేస్తున్నాను. ఫ్రెండ్స్ మోని అయితే అలా చేయకుండా బాగా తినేస్తుంది ఫుడ్, ఎప్పుడు కూడా అసలు ఇబ్బందే పెట్టదు. సో తన చేతితో కూడా తను తినేస్తుందండి. కొంచెం లేట్గా తింటుంది, స్కూల్ టైం అయిపోతుంది కదా, నేను తినిపిస్తున్నాను. నేనైతే ఇప్పుడు కూడా తినిపించను, తనే తినేస్తుంది. అంటే ఫ్రెండ్స్ మోను చూడండి ఇంకా బ్యాగ్ వేసుకుని అయితే రెడీ అయిపోయింది. నాన్న బుక్స్ పెట్టవా. ఫ్రెండ్స్ చూడండి ఎల్కేజీకి అయితే ఎన్ని బుక్స్ ఇచ్చారు. ఇంకా అట్లు కూడా వీటికి ఏంటంటే కత్తిరితో అవసరం లేకుండా అయితే ఇలాగైతే వేస్తామండి బుక్స్కి అన్నీ కూడా. చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ కూడా పిన్స్ అయితే ఎక్కువ ఏం పెట్టలేదనమాట. సో ఓన్లీ ఈ కార్నర్లోనైతే పిన్లు అయితే ఇలా పెట్టేశాము. ఇంకా చూడండి ఇక్కడైతే కట్ చేయకుండా అయితే ఇలా అయితే చేశారనమాట. బుక్స్ అన్నీ కూడా ఇంక ఇప్పుడైతే కొన్నే పెడుతున్నామండి, ఎందుకంటే పాప ఫస్ట్ డే కదా అన్న ఎక్కువైతే అవసరం లేవనుకొని చెప్పేసి కొన్ని అయితే పెడతాము బుక్స్. ఫ్రెండ్స్ చూడండి బ్యాగ్ వేసుకున్నప్పుడే రెడీ అయిపోతుంది. వాటర్ బాటిల్ కూడా ప్లాస్టిక్ అయితే యూజ్ చేయాలి, వాటర్ బాటిల్ ప్రిపేర్ చేసాము, ప్లాస్టిక్ అయితే వద్దని చెప్పేసి. చూడండి ఫ్రెండ్స్ సాక్స్లు కూడా వేసుకుంది. ఇప్పుడైతే మా వారు అయితే షూ అయితే వేసేస్తున్నారు. ఇంకా బ్యాగ్ వేసుకొని మార్నింగ్ నుంచి కూడా బయలుదేరిపోయింది. బ్యాగ్ అయితే అస్సలు తీయట్లేదు, ఫస్ట్ డే కదా ఎవరికైనా ఇలానే ఉంటుందన్నమాట. ఇంక చక్కగా రెడీ అయిపోతుంది. ఇంకా స్కూల్కి అయితే రెడీ అయిపోతుంది మోన్విత. ఫస్ట్ డే స్కూల్ అండి. హాయ్. పెరుగన్నం అయితే పెట్టేశాను కదా ఫ్రెండ్స్, చక్కగా తినేసింది అనమాట. ఫాస్ట్గా టైం అయిపోతుందని చెప్పేసి ఇప్పుడైతే బ్యాగ్ వేసుకొని రెడీ అయిపోయింది. చిన్న బుక్స్ పెట్టి బ్యాగ్లో. ఫ్రెండ్స్ చూడండి వెళ్ళిపోతుంది, తను ఒక్కదా వెళ్ళిపోతుందంట. బుక్స్ పెట్టి నానా. ఇంకా మా వారు అయితే బుక్స్ అయితే పెట్టేస్తున్నారు బ్యాగ్లో. మొత్తం కూడా బుక్స్ అయితే పెట్టట్లేదు, కొన్నే పెడుతున్నామండి. మళ్ళీ ఎక్కువ కదా బరువు కూడా ఉంటాయి. ఇది ఫస్ట్ డే కాబట్టి రేపు నుంచి వాళ్ళ స్కూల్ టీచర్స్ని అడిగేసి ఏమేమి బుక్స్ పెట్టాలో అవే పట్టుకెళ్తామన్నమాట. ఓన్లీ టెక్స్ట్ బుక్స్ పెట్టాము, ఇంకా ఈ నార్మల్ బుక్స్ ఏమి కూడా పెట్టట్లేదండి. బాయ్ నానా. నేను రావద్దా.
మోన్విత ఫస్ట్ డే స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది. ఫస్ట్ డే అయినా చూడండి క్రౌడ్ అయితే మాత్రం అస్సలు తగ్గలేదు. అందరూ కూడా పిల్లలు అయితే పంపించేశారు. ఇంకా మోన్విత అయితే వెళ్ళిపోతుంది అనమాట. మోన్వితను అయితే మేమైతే లోపలికి అయితే మమ్మల్ని అలౌ చేయలేదండి. గేట్ బయట నుంచి మమ్మల్ని పంపిస్తారు. లోపలికి టీచర్సే తీసుకువెళ్ళారు. ఎందుకంటే సార్ మళ్ళీ మీరు లోపలికి వస్తే పిల్లలు ఏడుస్తారు, అందుకే మిమ్మల్ని అలౌ చేయమండి అని చెప్పారనమాట. సో అది కూడా బెటరే కదండి, మనల్ని చూస్తే ఇంకా ఏడుస్తారు. మోన్విత అయితే మాత్రం అస్సలు ఏడవట్లేదు. రోజు కూడా వెళ్ళిపోతుందండి. మనకి జూను 13 నుంచి స్కూల్ ఓపెనింగ్ కదండి. ఆ రోజే పాప అయితే వెళ్ళిపోయింది స్కూల్కి. నేనైతే వీడియో అయితే లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా చూడండి ఫ్రెండ్స్, బెలూన్స్ డెకరేషన్ గట్రా చేశారండి. స్కూల్ అయితే మాత్రం చాలా బాగుంది. స్టడీ కూడా చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి ఇక్కడైతే జాయిన్ చేసామన్నమాట ఎల్కేజీకి. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి కూడా చూడండి ప్లే గ్రౌండ్ కూడా చాలా బాగుంది. పిల్లలందరూ కూడా చాలా చక్కగా అయితే ఆడుకుంటారు అనమాట. అక్కడ మోన్విత కూడా ఆడుకుందంటే ఇంటికి వచ్చాక చెప్తుంది, అమ్మ నేను జారాను అని చెప్పేసి. ఇంక ఇదే అనమాట. చూడండి ఫ్రెండ్స్ మోనుని అయితే స్కూల్లో అయితే డ్రాప్ చేసి అయితే మేము టిఫిన్ చేసి అయితే వచ్చేసామండి ఇంటికి. సో ఇంక మా వారు అయితే డ్యూటీకి అయితే బయలుదేరిపోతారండి. ఆల్రెడీ రెడీగానే ఉన్నారు, ఇంక వెళ్ళిపోవడమే డ్యూటీకి. సో క్యారేజ్ అంతా కూడా రెడీ చేసి మోను ఇంకెలా ఉంటుందా ఏంటి అనేది చూడాలి. సో ఫస్ట్ డే కదా ఈరోజు అయితే 11:30 వరకే అనమాట హాఫ్ డే స్కూలు. ఎల్కేజీకి అయితే జాయిన్ చేస్తాం కదా. లోపలికి వెళ్ళి చూసామన్నమాట. లోపలికి అయితే పేరెంట్స్ని ఎవరికి కూడా అలౌ చేయలేదు. కాసేపు ఉండి లాస్ట్లో అయితే వెళ్ళైతే చూసామండి. చూస్తేమో పక్కన పిల్లలతో అయితే మాట్లాడుకుంటుంది చక్కగా, అసలు ఏం అల్లరి కూడా చేయలేదు. మేము కూడా ఇంకా లోపలికి అయితే వెళ్ళి టీచర్స్ మిమ్మల్ని మళ్ళీ చూస్తే ఏడిస్తారండి అని చెప్పేసి అన్నారు. ఇంకెందుకని చెప్పేసి మేమైతే వచ్చేసామండి. చూడాలి ఇంకా 11:30 వరకు ఎలా ఉంటుంది ఏంటి అనేది. వచ్చాక మళ్ళీ అయితే మేము వెళ్ళేటప్పుడు అయితే మళ్ళీ నేనైతే వీడియో అయితే షూట్ చేశాను ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూస్తూ ఉండండి. మోన్వితని స్కూల్ నుంచి తీసుకురావడానికి అయితే వెళ్తూ ఉన్నాను అనమాట. సో పక్కనేనండి స్కూల్ వచ్చేసాయి మాకు, క్వార్టర్స్ బయట అనమాట. ఒక లాంగ్ అయితే మంచి స్కూల్స్ ఉన్నాయి, కానీ అక్కడ జాయిన్ చేద్దామంటే మళ్ళీ ఆటో పెట్టాలి. ఇంకా చిన్న పాప కదండి, ఇంకా వాళ్ళకి ఏం తెలుస్తుంది ఇప్పుడు. మళ్ళీ వచ్చే వరకు కూడా మనకు టెన్షన్ ఉంటుంది కదా అని చెప్పేసి మేమైతే జాయిన్ చేయలేదు. ఇక్కడైతే స్టడీ పరంగా కూడా చాలా బాగుంటుంది. మనకి సెంట్రల్ సిలబస్నే, ఇంకా మంచి స్కూల్ కదా ఇంకెందుకని చెప్పేసి ఇక్కడే జాయిన్ చేస్తాము ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడైతే 11:30 కంట ఈరోజు. ఇంకా 11 అయితే అవుతుందండి. నేను అలా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాను మోన్వితని తీసుకురావడం. మోన్విత స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి బయట అయితే కూర్చోపెట్టేశారు అప్పటికే. ఇంకా మోన్విత అయితే కూర్చొని చూస్తుంది, ఏడవట్లేదు కూడా. ఇంకా అలా అయితే మోన్వితని అయితే నేను తీసుకొని వచ్చేస్తున్నాను అండి. చూడండి ఫ్రెండ్స్, అలా నడుస్తుంది అనమాట. కాసేపు నడిచింది, అమ్మ కాళ్ళు నొప్పొస్తున్నాయి ఎత్తుకంటే అలా ఎత్తుకున్నాను. ఇంకా అలా అయితే మాట్లాడుతుంది అనమాట. ఇంకా టీచర్స్ ఏం చెప్పారు ఏంటి అంటే అలా చెప్తుంది, నాకు చెప్తుందండి ఏదైనా సరే మనం అడిగితే. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. నాన్న స్కూల్ ఎలా ఉంది? బాగుంది. క్లాస్ రూమ్ బాగుందా? టీచర్స్ ఏమైనా చెప్పారా? చెప్పలేరు. ఏమీ చెప్పలేదా? మరి ఏం చేసావు ఈరోజు? చెప్పు నాన్న, ఏం చేసావు చెప్పు. ఆడుకున్నాము. ఆడుకున్నావా? ఏం ఆడుకున్నావు? జారుబల్ జారావా? తింటున్నావు చిట్టి? ఫ్రెండ్స్ వచ్చాక అయితే హ్యాండ్ వాష్ చేస్తానండి. చేసాకైతే ఇప్పుడు తినడానికి ఏమైనా 11:30 అవుతుంది కదా, ఇంకా ఫుడ్ అయితే అప్పుడే పెట్టను. ఇంకా 12:30కి అయితే రోజు తినిపిస్తానండి. ఇంకొచ్చేటప్పుడు అయితే లేస్ ప్యాకెట్ అయితే తీసుకున్నాము. ఇంకా లేస్ ప్యాకెట్ చాక్లెట్ కొనమని అడిగింది అనమాట. సో లేస్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను, తింటుంది. స్కూల్లో ఆడుకున్నావా? ఏమాడావు? జారుబల్ జారావా? ఇంకా నేను వెళ్ళేసరికి క్లాస్ రూమ్స్ ఇంకైతే బయటికి అయితే తీసుకొచ్చేసారండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈవినింగ్ అయితే మళ్ళీ వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట. మోన్విత అయితే ఆడుకోవడానికి బయటికి అయితే వెళ్ళింది. సో ఇప్పుడు 6 అయితే అయిపోతుంది టైం వచ్చేసరికి. సో ఫుడ్ కూడా ప్రిపేర్ చేద్దాము, తను ఎలాగ ఆడుకుంటుంది కదా అని చెప్పేసి నైట్కి అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. సో ఈరోజు వచ్చేసరికి చపాతీ ఉన్న ఆలు కర్రీ అనమాట. ఫ్రెండ్స్ ఇంకా మా బిల్డింగ్ కింద అయితే మోన్విత అయితే ఆడుకుంటూ చూడండి. నేను పైనుంచి వీడియో అయితే షూట్ చేశాను అనమాట. కింద చూడండి ఆడుకున్న పిల్లలు అలా బయట పంపిస్తే కదా ఫ్రీగా ఆడుకుంటారనమాట. సో ఈ లోపు నేనైతే వంట కూడా చేసేసాను, చపాతీ ఉన్న అలాగే ఆలు కర్రీ అనమాట. సో మోన్వితని తీసుకెళ్ళడానికి వంట అయిపోయాక కిందకైతే వచ్చాను అనమాట. కాసేపు కూర్చుని తర్వాత అయితే మోన్వితని తీసుకొని పైకి వెళ్ళిపోయానండి. సో ఫ్రెండ్స్ ఇదే అనమాట ఫుల్ డే బ్లాగ్. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. బాయ్ బాయ్.